రండి మేడం, కబురు చేస్తే నేనే వచ్చేదానిగా. నువ్వు ఇక ఆఫీస్కి రావాల్సిన అవసరం లేకుండా చేద్దామని నేను వచ్చాను. ఇది చదువుకో. నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తే థ్యాంక్స్ చెప్తావా? నిన్నెందుకు తీసేశానో తెలుసా? మీ చేతిలో పవర్ ఉంది కాబట్టి. కాదు, నా మొగుడిని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు కాబట్టి. మాటలు మర్యాదగా రాని. నువ్వు ఊరుకోనన్నా. మేడం, నన్ను ఉద్యోగం నుంచి తీయడం వల్ల మీ కాపురం నిలబడితే అంతకన్నా సంతోషం ఇంకేముంది? డోంట్ టాక్. దొరికిపోయానని నాటకాలు ఆడుతున్నావు. యు ఆర్ ఎ క్యారెక్టర్లెస్ గర్ల్. చూడమ్మా, నువ్వు నోరు జారే ఆడబొమ్మవి కావచ్చు, కానీ నా కూతురు కాలు జారే ఆడపిల్ల కాదు. దయచేసి వెళ్ళండి. కమానులుడు సిద్ధం. మీరు మాస్టారు. అక్కడ వర్కర్స్ పట్టుకొట్టి ఇక్కడ పరవానం ఎక్కుతున్నావా బాబు? మాస్టారు, ఇది మావాళ్ళ ప్రాబ్లం కాదు. భార్యాభర్తల ప్రాబ్లం అయితే చెప్పండి బాబు, అవతలకి వెళ్ళిపోతాం. అది కాదు, ఇది ఓనర్ కి వర్కర్ కి మధ్య ప్రాబ్లం. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్స్. చెప్పు, భవానీని ఉద్యోగం చెందు తీసేశావు. సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఉంది. నేను యూనియన్ లీడర్ని. కాదు, ఒక ఆడదాని మెళ్ళలో తాళి కట్టి ఇంకో ఆడదానితో రొమాన్స్ చేసే సంస్కారం లేని మనిషివి. నీకు భవానీతో అక్రమ సంబంధం ఉంది. ఏది కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. చిన్న మెదడు చితికిపోయిందేమో వెరిఫై చేస్తాను. నా చిన్న మెదడు చితికిపోలేదు, నీకే మెదడు చెడి ఉన్మాదవయ్యావు. అందుకే భవానీతో. మూతి మీద కొట్టాయంటే మొత్తం 32 పళ్ళు రాలి కింద పడతాయేమనుకున్నావు? నా మీద లేనిపోయిన అనుమానాలతో వర్కర్స్ అధ్యాయం చేయాలని చూసే మటుకు నువ్వు నన్నేమి చేయలేవు. నిన్నే కాదు, నీ తాత ముత్తాతను కూడా దించి నేనేమిటో నా తడాగా చూపిస్తాను. అమ్మయ్యా, బతికించాడు. నీ బాబుని అనకుండా నన్ను వదిలేశాడు.